రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు భట్టి ఈ అంశాలపై కూడా చర్చించడం జరిగింది. అయితే రేపు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. తన ప్రమాణ స్వీకారం కూడా నేరుగా స్పీకర్ ఛాంబర్లోనే ఆ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు జరగబోయేటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు కాబోతున్నాయి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఈ సందర్భాల్లో కూడా అనేక సార్లు చూసాం. కానీ కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్, గతంలో కేసీఆర్ బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై దాంతోపాటు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. బయట బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, నేరుగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా సవాల్ కూడా చేయడం జరిగింది. కాబట్టి చూడాల్సి ఉంటుంది కేసీఆర్ హాజరవుతారా లేదనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేసీఆర్ చివరి మూమెంట్లో అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి కూడా ఈ యొక్క సమాచారం వస్తుంది. ఎందుకంటే వీరు ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఎటువంటి అంశాలపై ఈ ప్రభుత్వాన్ని లేవనెత్తాలనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో వ్యూహరచన కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటగా రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా ఫైట్ చేశారు. అంటే ఆందోళన కూడా చేయడం జరిగింది. రైతు రుణమాఫీ మొదటగా ప్రకటిస్తామని చెప్పారు, ఇప్పటివరకు ఎందుకు ప్రకటించాలని చెప్పడం జరిగింది. కానీ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే రైతు రుణమాఫీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ₹1,00,000 ఉన్నటువంటి రుణాలకి వెంటనే ప్రభుత్వం కూడా రైతులకు కూడా అందించడం జరిగింది. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ దాంతోపాటు డిఎస్సి సంబంధించినటువంటి విషయం, విద్యార్థులు తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ మరో డిఎస్సి వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ విద్యార్థులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కూడా జరిపారు. స్వయంగా భట్టి చర్చలు కూడా జరపడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంతమందిని పిలిపించి మాట్లాడడం జరిగింది. వారిని బుజ్జగించి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దాంతోపాటు పరీక్షలు కూడా వాయిదా వేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకి ఎటువంటి అంశము లేవనెత్తాలనేది ఇంకా కన్ఫ్యూజన్లో కూడా పడినట్టు కూడా తెలుస్తుంది. చివరికి ఈ ఏది లేకపోవడంతో ఇక పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు అవైతే పెండింగ్ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు రీసెంట్గా జరిగినటువంటి ఫిరాయింపులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకి దాదాపు 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరడం జరిగింది. ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలపై కేటీఆర్ హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. దాంతోపాటు ఢిల్లీలో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులతో కూడా కేటీఆర్ సంప్రదింపులు జరిపారు. ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలపై స్పీకర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ స్పీకర్ సరే చూద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఈ ఫిరాయింపులకు సంబంధించిన అంశాలపై ఎక్కడ కూడా స్పీకర్ ఎటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అస్త్రం ప్రయోగించాలని చెప్పేసి చాలా ఆలోచనలు కూడా పడినట్టు కూడా తెలుస్తున్నాయి. ఏది లేవనెత్తాలన్నా కూడా ఖచ్చితంగా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. కానీ ఇంకా ఎటువంటి అంశాలపై ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు అంతర్గతంగా కూడా చర్చలు కూడా జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. కేసీఆర్ కనుక ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొదటి సమావేశాల్లో చేసినటువంటి మాటలు, అక్కడ జరిగినటువంటి పరిణామాలు, కేసీఆర్ హాజరు కాకపోవడం, అప్పుడే అంత గందరగోళం జరిగింది. కానీ కేసీఆర్ హాజరవుతే ఖచ్చితంగా
గందరగోళం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చూడాల్సి ఉంటుంది కేసీఆర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అసెంబ్లీకి అడుగు పెట్టాలని చెప్పేసి కేసీఆర్ కూడా నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఎటువంటి అస్త్రాలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.